బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ భవన్ బయట ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టారు బీఆర్ఎస్ నేతలు. ఆర్డినెన్స్ వద్దు, చట్టబద్ధత కల్పించాలంటూ నినాదాలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు బీఆర్ఎస్పీ నేతలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వచ్చిన 6 నెలల లోపలనే 42% రిజర్వేషన్ మేము అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత రాష్ట్రపతికి బిల్లు పాస్ కోసం రాష్ట్రపతికి పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? దాన్ని పాస్ చేసే విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పడేసుకొని ఈ రాష్ట్రంలోని ఎంపీలను అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్లి రాష్ట్రపతిని కలవాల్సిన ముఖ్యమంత్రి గారు అవన్నీ ఏం చేయకుండా మళ్ళీ ఇవాళ ఆర్డినెన్స్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది.